మందబలం కుర్చీ బలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టులను తప్పుగా చదివారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు అంటూ లెటర్ లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్దాలు చెప్పారన్నారు. శాసనసభ సభా హక్కులు అడోర్మెంట్ కోరతారని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు డబ్బులు వసూలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాకు సిద్దపడితే రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్ కు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ పుణ్యం దయతోనే రేవంత్ పదవులను అనుభవించాడన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు వెళ్లినట్టు అసలు కాంగ్రెస్ వాళ్లకు పదవులు లేవంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.